హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి ఒకసారి క్వశ్చన్స్ ఏంటి అనేది. సో అంతకుముందు వీడియోలో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా చూసాము, ఏం చదవాలి ఏంటనేది. సో మనకి ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ప్యాటర్న్ చేంజ్ అయింది కాబట్టి సో 14 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్లోంచి ఒక క్వశ్చన్ కన్ఫామ్గా వస్తుంది. సో ఇందులో ఉన్నటువంటి హ్యాండ్ బుక్ అండ్ టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి క్వశ్చన్స్. సో అందులో చాప్టర్ వైజ్ ఇప్పుడు స్లో లెర్నర్స్ ఏం చేస్తారంటే కొన్ని 14 చాప్టర్స్లో కొన్ని చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక 85 స్కోరు అంటే టాపర్స్ వాళ్ళు ఏంటంటే 14 చాప్టర్స్కి 14 చదవాల్సిందే. జస్ట్ పాస్ వాళ్ళు కూడా ఒక 5-6 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా అందులోంచి ఖచ్చితంగా మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో యావరేజ్ అండ్ బిలో యావరేజ్ వాళ్ళు 14 క్వశ్చన్స్ 14 చాప్టర్స్ చదవాల్సిన అవసరం ఏమీ లేదు. టాపర్స్ మాత్రమే చదువుతారు. రిమైనింగ్ వాళ్ళు ఏంటంటే వాడు సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి చాప్టర్లో ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి సో ఆ చాప్టర్ నుంచి కొన్ని చాప్టర్స్ సెలెక్ట్ చేసేసుకుంటే 14 చాప్టర్స్లో కాకపోతే ఏంటంటే ఆ చాప్టర్లో పక్కా మనం ఏది అడిగినా కూడా అది రాసేటట్టు ఉండాలండి. వెనక టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి క్వశ్చన్స్ ఓకే అందులోంచి చేస్తాడు కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఇక్కడ మీకు ఆల్ చాప్టర్స్ నేను చూపిస్తాను, 14 చాప్టర్స్ కూడా. సో ఆ చాప్టర్స్లో ఉన్న 2 మార్క్స్ కూడా మీకు విత్ ఆన్సర్స్తో ఇక్కడ నేను చూపిస్తాను, చూడండి. ఓకే, సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవ్వండి. ఓకే, స్క్రిప్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా జస్ట్ క్వశ్చన్ అన్న చూడండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ డిఫరెంట్ మెటీరియల్ మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి 2 మార్క్స్ 8 ఉన్నాయండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో. అలాగే మోస్ట్లీ స్ట్రైట్ లైన్లో వచ్చేసి కూడా ఇక చూడండి, మోస్ట్లీ స్ట్రైట్ లైన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే సో 8. నేను ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోవాలండి. మోస్ట్లీ స్ట్రైట్ లైన్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి, స్ట్రైట్ లైన్లో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మోస్ట్లీ ప్లేన్లో వచ్చేసి మనకి చూడండి, అంతకుముందు పాత క్వశ్చన్సే ఏంటంటే జస్ట్ కొన్ని యాడ్ అయినాయి అనమాట, అంతే. ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సో ఇవన్నీ మోస్ట్లీ ప్లేన్లో 2 మార్క్స్. ఓకే, అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్ అండి. లాస్ ఆఫ్ మోషన్లో చూడండి, ఎనర్షియా, బుల్లెట్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఏది క్వశ్చన్ అడుగుతాడు, ఏ క్వశ్చన్ అడగడు అనేది మనం చెప్పలేం. అందుకని చాప్టర్ ఇంపార్టెంట్. చాప్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ చాప్టర్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసేటట్టు ఉండాలి మనం. ఓకే, లేదా ఒక 6-7 చాప్టర్స్ సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది 8 సెలెక్ట్ చేసుకుంటారు, కొంతమంది 10 సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, 10 to 20 మార్క్స్ అట్లా వస్తాయన్నమాట. మెరిట్ వాళ్ళు 85 స్కోర్ చేసేవాళ్ళు అన్ని చాప్టర్స్ చదువుతారండి. సో వర్క్ పవర్ ఎనర్జీలో ఉన్నటువంటి 2 మార్క్స్. ఓకే, డెఫినేషన్స్, యూనిట్స్, రిలేషన్, కండిషన్స్, వర్క్ పవర్ ఎనర్జీలో 7 ఉన్నాయి. అలాగే సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో కాకపోతే ఏంటంటే ఇంతకుముందు సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో కొన్ని చాప్టర్లు 2 మార్క్స్ ఉండేవి కావద్దు. ఇప్పుడు ఏంటంటే కన్ఫామ్గా మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్లో చదవాల్సిందే. గ్రావిటేషన్స్లో, సాలిడ్స్లో ఇవన్నీ ఎక్స్ట్రా చాప్టర్స్ అనమాట. కాకపోతే లాస్ట్ ఇయర్లో ఇవి లేదు. ఇంకా అందుకని ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ అడుగుతాడు అనేది మనం గెస్ చేయడం కష్టం కాబట్టి సో అన్నీ చదువుకోవాల్సిందే. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అండ్ రొటేషన్ మోషన్లో ఉన్నటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ గ్రావిటేషన్స్లో కూడా సో ఉన్న దాంట్లో గెస్ చేయాల్సింది ఇంపార్టెంట్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్రతి చాప్టర్ వైజ్ ఏది ఇంపార్టెంట్ అనేది కూడా మనం అది కూడా చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ గ్రావిటేషన్స్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ సాలిడ్స్ చూడండి, ఇవన్నీ సాలిడ్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ 10 ఉన్నాయి. అలాగే ఫ్లూయిడ్స్ అండి, ఫ్లూయిడ్స్లో కూడా మనకి 10 ఉన్నాయి. 10 అండ్ ఫ్లూయిడ్స్లో ఎక్కువ మనకు 11 ఉన్నాయండి. అలాగే మ్యాటర్, సో మ్యాటర్లో కొన్ని ఎక్కువే ఉంటాయి, 2 మార్క్స్. ఇవన్నీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అండ్ థెర్మోడైనమిక్స్. సో థెర్మోడైనమిక్స్లో కూడా ఎక్కువగానే ఉన్నాయి, 15. అండ్ నెక్స్ట్ కైండ్ థియరీ ఆఫ్ గ్యాస్, నెక్స్ట్ ఆసిలేషన్, ఇవన్నీ ఆసిలేషన్స్. అండ్ లాస్ట్ చాప్టర్ వేవ్స్, ఇదండి వేవ్స్. సో టోటల్గా ఇవి మనకి 2 మార్క్ చాప్టర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఇవి. సో
ఇవి చదివితే సరిపోతుంది మనకి 2 మార్క్స్కి. ఓకే, థ్యాంక్ యూ.